శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజే మోక్షాద ఏకాదశి. ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షాద ఏకాదశి. ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల ఆరాధనకు అంకితం. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షాద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షాద ఏకాదశి. ప్రతి ఏడాది మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షాద ఏకాదశి అంటారు. ఈ రోజు చేసే ఉపవాసం విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను ప్రసన్నం చేసుకునేందుకు సహాయపడుతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షాద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి. ఈ ఉపవాసంతో పితృదేవతలకు మోక్షం లభించి సంతానం కలుగుతుంది. మోక్షాద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వలన పాపాలు నశిస్తాయి. ఇవాళ మనం మోక్షాద ఏకాదశి యొక్క వ్రత కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైకానస అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని, తనను నరకం నుండి బయట పడేయాలని ప్రార్థిస్తున్నానని చెబుతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు. కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెప్పాడు. కానీ దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అన్నీ చూడగల పర్వతముని ఆశ్రమానికి వెళ్ళమని రాజుకు సూచిస్తారు. రాజు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు. రాజు తన తండ్రి నరకయాతన అనుభవించడం చూసి బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: మా తండ్రి నరకంలో ఉన్నారు, నన్ను ఇక్కడి నుండి విడిపించండి అని అడుగుతున్నారు. మా నాన్నగారి మాటలు విన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. నా మనసు కూడా కలత చెందింది. ఆ కల నుండి ఈ రాజ్యంలో కొడుకు, స్త్రీ, ఏనుగు, గుర్రాలు, డబ్బు మొదలైన వాటిలో ఎక్కడా సుఖం లేదు. నేనేం చేయాలో దయచేసి నాకు చెప్పండి. రాజు వారందరితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ దేవతలారా, ఈ దుఃఖం వల్ల నా శరీరం అంతా లోపల నుండి మండుతుంది. తపస్సు, ఉపవాసం, దాన ధర్మాలు మొదలైన వాటి ద్వారా నా తండ్రికి మోక్షం లభించేలా ఏదైనా పరిష్కారం చెప్పండి. తల్లిదండ్రులను కాపాడలేని ఇలాంటి కొడుకుల జీవితం అర్ధరహితమని రాజు అన్నాడు. చంద్రుడు ప్రపంచం మొత్తాన్ని ప్రకాశవంతం చేసినట్లే తన తల్లిదండ్రులను రక్షించగలిగిన ఒక ఉత్తమ కుమారుడు వేల మంది తెలివి తక్కువ కొడుకుల కంటే గొప్పవాడు. బ్రాహ్మణులు రాజుతో, ఓ గౌరవనీయుడా, ఇక్కడికి సమీపంలోనే భూత, వర్తమాన, భవిష్యత్తు తెలిసిన పర్వతముని ఆశ్రమం ఉంది. మీ సమస్యను పరిష్కరించడంలో అతను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. బ్రాహ్మణుల ఆజ్ఞ మేరకు రాజు ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఎందరో ఋషులు తపస్సు చేస్తుంటారు. పర్వత ఋషి కూడా అదే స్థలంలో కూర్చున్నారు. రాజు పర్వత ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఋషి యోగక్షేమాలు రాజును అడిగాడు. దానికి రాజు స్పందిస్తూ, నీ దయ వల్ల రాజ్యంలో అంతా సవ్యంగా సాగుతుంది, కానీ కొంతకాలంగా నా మనసులో అశాంతి కలుగుతుంది. రాజు ఇలా చెప్పిన తర్వాత పర్వతముని కళ్ళు మూసుకొని గతం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంత సమయం తరువాత పర్వత ఋషి ఇలా అన్నాడు: ఓ రాజా, నా యోగశక్తి సహాయంతో మీ నాన్నగారు చేసిన కర్మల గురించి తెలుసుకున్నాను. తన పూర్వజన్మలో మోహంతో ఋతువును ఒక భార్యకు ఇచ్చాడు. కానీ తన కొడలు పట్టుబట్టి ఋతువును ఆమె కోరినప్పుడు కూడా ఇవ్వలేదు. అతడు చేసిన ఈ పాపం వలనే అతడు నరకానికి వెళ్ళవలసి వచ్చింది. పర్వతముని ఇలా చెప్పగానే రాజు పరిష్కారం చెప్పమని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు: ఓ రాజా, మీ తండ్రిని నరకం నుండి విముక్తి చేయడానికి మీరు మార్గశిర ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశి వ్రతం ప్రభావంతో మీ తండ్రికి నరక విముక్తి లభిస్తుంది. పర్వతముని సలహా మేరకు రాజు తన రాజభవనానికి వచ్చి అతని సలహా ప్రకారం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి మోక్షాద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఈ మోక్షాద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అతని తండ్రి మోక్షాన్ని పొందాడు మరియు స్వర్గానికి వెళ్ళాడు. అతను తన కుమారునితో ఇలా అన్నాడు:
ఓ కుమారా, నీకు శుభం కలుగునుగాక. ఇలా చెప్పి స్వర్గానికి చేరుకున్నాడు రాజుగారి తండ్రి. ఇప్పుడు మీరు మోక్షాద ఏకాదశి యొక్క వ్రత కథను విన్నారు కదా. ఇప్పుడు మోక్షాద ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షాద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షాద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షాద ఏకాదశి పూజకు ఉంటుంది. ఈ మోక్షాద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. డిసెంబర్ 11 ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత వీలైతే శుభ్రమైన దుస్తులను ధరించండి లేదా కొత్త వస్త్రాలను ధరించండి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకుని పూజా గది ముందు అష్టదళ ముగ్గు వేసుకొని విష్ణుమూర్తి పటాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి ఇష్టమైన పూలను పెట్టి అలంకరించుకోవాలి. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు విష్ణుమూర్తి పటానికి ముందు తులసిమాలను వేయండి. ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తాడు. తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి విష్ణుమూర్తి పాదాల ముందు పెట్టుకోండి. ఈ విధంగా విష్ణుమూర్తి పటాన్ని నిండుగా అలంకరించుకుని స్వామివారికి దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. విష్ణుమూర్తి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండిలో ఆవు పాలు కలిపి 2 పిండి ప్రమిదలను తయారు చేసి విష్ణుమూర్తి పటం ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. పవిత్రమైన ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే పానకం, వడపప్పును, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. పానకంలో తప్పనిసరిగా తులసి దళాలను వేయాలి. ఇలా వేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. చివరిగా విష్ణుమూర్తి వారికి కర్పూరంతో హారతి ఇవ్వండి. హారతి ఇస్తే స్వామివారికి ఎంతో ప్రీతి కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 7 సార్లు అయినా జపించండి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం కలుగుతుంది. తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలల్లో నీటిని కలిపి తులసి మొక్కకు సమర్పించి తులసి దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణ చేయండి. ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని ఆకుపైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణు దేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు మొదట్లో నీళ్లు పోస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.
ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మరలా స్నానం చేసి ఇంట్లో తులసి కోట పూజ చేసుకుని ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందల దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున తినడం మానుకోండి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ ఇల్లంతా ధూపం వేసి ధూపంలో 7 లవంగాలను వేయండి. ఇలా వేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి కాస్త పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి. ఈ ఏకాదశి రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సర్వ పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజు తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఏకాదశి రోజున వెన్న కరిగించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. ఈ ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పించి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అన్నానికి భిన్నంగా మారి ఏదైనా తినవచ్చు. అలాగే ఏకాదశి రోజు మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలి. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా, ఏ చిన్న దానమైనా సరే అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. చూశారు కదండి ఈ మోక్షద ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.